గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ముందుగా మనం ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం. 15 నెలల్లో రేవంత్ సర్కార్ చేసిన అప్పు అక్షరాల 1,52,000 కోట్లు. అన్నదాతకు ఎన్ని వెతలో. రాష్ట్రంలో సాగు సంక్షోభం, చక్రబంధంలో రైతాంగం, ఎండుతున్న పంటలను కాపాడడానికి పడరాని పాట్లు. 6 బోర్లు, 1000 ఫీట్లు. నిజామాబాద్ రైతు విఫల గాథ. రోజుకు 8 ట్యాంకర్లతో పొలం తడుపుతున్న అన్నదాత. వేలేరు పెద్ద చెరువు నీరందక బీటలు వారిన పొలాలు. ఎస్ఆర్ఎస్పీ నీళ్ల కోసం 2 ఊర్ల రైతుల మధ్య ఘర్షణ. పసుపు రైతు ఆగ్రహం, మద్దతు ధర కోసం ఆందోళన. వడ్ల బోనస్ ఎప్పుడిస్తారంటూ గద్వాల కలెక్టరేట్ ముట్టడి. నాసి రకం విత్తనాలతో నష్టపోయిన భూపాలపల్లి రైతు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని పాడి రైతుల రాస్తారోకో. మొత్తం రైతుల బాధలే. ఇక్కడ చూడండి, నల్లగొండ జిల్లా ముల్గోడు మండలం సింగారం గ్రామంలో ఎండిన తన పొలంలో పశువులను మేపుతున్న రైతు అంజయ్య. వీళ్ళ బాధలు అసలు చెప్పలేము. నెలలు కష్టపడి చేసిన పని మొత్తం ఇగో ఈ రకంగా వేస్ట్ అవుతుంది. చావనైనా చస్తాం, భూములియ్యం. గ్రీన్ఫీల్డ్ భూబాధిత రైతుల ఆక్రోశం. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన. ప్రజావాణిలో ఫిర్యాదుకు వస్తే అడ్డుకున్న పోలీసులు. ఆవేదనతో పెట్రోల్ పోసుకున్న రైతు. భూములను బలవంతంగా లాక్కుంటే ఆత్మహత్య శరణమంటున్న అన్నదాతలు. ఇప్పటికి రాలిన మట్టి పువ్వులు 445. ఇప్పటి వరకు 445 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మన తెలంగాణలో. 2 రైతుల ఆత్మహత్య. 30 లక్షల వరకు అప్పుల పాలైన యువ రైతు. తీర్చలేక పురుగుల మంది తాకి బలవన్మరణం. మహబూబ్ నగర్ జిల్లాలో విషాదం. యాదాద్రిలో పంటలెండి కౌలు రైతు ఆత్మహత్య. సమస్యల చక్రబంధంలో చిక్కుకుని తెలంగాణ రైతు విలవిలలాడుతున్నాడు. చేష్టలుడిగిన సర్కార్ కారణంగా పొట్ట దశలోనే పంటలు ఎండుతున్నాయి. ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ పక్కన, సూర్యాపేట చివరి ఆయకట్టు కొసన, గోదావరి పరివాహకంలో ఎగువ బానేరు దిగువన, దేవాదుల దరిదాపున అన్ని చోట్ల ఒకే వికల దృశ్యం. కండ్ల ముందే ఎండుతున్న పంటలను కాపాడుకోవడం కోసం ఒక్కొక్కరిది ఒక్కో భగీరథ యత్నం. ఓ రైతు రోజుకు 8 ట్యాంకర్ల నీళ్లు తెచ్చి చేను తడుపుతుంటే మరొకరు 2 నెలల్లో 6 బోర్లేసి ఆపసోపాలు పడుతున్నాడు. వరి సాగుదారులకే కాదు, పాడి రైతు నుంచి పసుపు రైతు వరకు అందరిది ఒకే అరిగోస. పసుపు మద్దతు ధర కోసం నిజామాబాద్, మెట్పల్లి రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని పాలమూరు పాడి రైతు పోరుబాట పట్టాడు. అన్నదాతకు ఎన్ని వెతలో. ఈ వేదన ఇంకెన్ని రోజులో. రైతుల గురించి, వారి వేదన గురించి ఇలా మంచిగా ఇచ్చిర్రు. నీళ్ళు ఇచ్చేందుకు శాతగాక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎండల కారణంగానే పంటలు ఎండుతున్నాయని సీఎం అంటున్నాడు. సూర్యుడేమైనా మా దుష్మనా? 7 ఎకరాల్లో వరి వేస్తే 4 ఎకరాల్లో పంట ఎందుకు ఎండింది? మిగిలిన 3 ఎకరాలకు ఎండ కొట్టలేదా? కేసీఆర్ నీళ్ళిస్తే 6 ఏళ్ళు పంటలు బాగానే పండించుకున్నాం. అప్పుడు కేసీఆర్ నీళ్ళిస్తే 6 ఏళ్ళు పంటలు బాగానే పండించుకున్నాం. అప్పుడు ఎండలేవా? రేవంత్ రెడ్డి వచ్చినాకనే నీళ్లు ఆగినాయి. ఓట్లేసినందుకు చిప్పకూడు తినిపిస్తున్నాడు. సూర్యాపేట రైతు జాన్ రెడ్డి ఆగ్రహం. ఇక్కడ ఇంకొక న్యూస్ చూద్దాం. కాంట్రాక్టర్ల జేబులోకి రైతు భరోసా. రైతు భరోసా కోసం విడుదల చేసిన నిధులు పెండింగ్ బిల్లులు మళ్లింపు. పెట్టుబడి సాయం కోసం 3,511 కోట్లు విడుదల చేశామన్న ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు జమ అయ్యింది 1,800 కోట్లు మాత్రమే. మిగిలిన 1,700 కోట్ల నిధులు కాంట్రాక్టర్ల బకాయిలకు చెల్లింపు. 20% కమిషన్తో బిల్లులు చెల్లించినట్లు ఆరోపణల వెల్లువ. టీజీఐఐసి భూముల తనఖా డబ్బుల్లోనూ సగం కాంట్రాక్టర్లకే. మొత్తం దోషపెడుతురు కాంట్రాక్టర్లకే. దాసోజు శ్రవణ్ నామినేషన్ వేసిండు. ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్లు. బీఆర్ఎస్ నుంచి దాసోజు, సిపిఐ నుంచి నెల్లికంటి, కాంగ్రెస్ నుంచి అద్దంకి, విజయశాంతి, శంకర్ నాయక్. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్. టీటీఆర్లో రేవంత్ భారీ స్కామ్. సీఎం వద్ద ఉండే రియల్ ఎస్టేట్ బ్రోకర్ల నిర్వాకం. హైదరాబాద్లో టీటీఆర్ పరిధి భూములను వాళ్ళు విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారు. త్వరలో ఎఫ్ఎస్ఐ తెస్తామని సీఎం ప్రకటిస్తాడు. భూముల ధరలు పెంచుకొని వేలాది కోట్లు కొల్లగొట్టేందుకు కుట్ర చేస్తున్న ముఖ్యమంత్రి దాసోజు శ్రవణ్ను గతంలోనే ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే బీజేపీ కావాలని అడ్డుకుంది. ఫార్ములా ఈ రేస్లో మళ్లీ నోటీసులు ఇస్తారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అటెన్షన్ డైవర్షన్ కోసం నాటకాలు మొదలు పెడతారు. మీడియా చిట్చాట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారని వెల్లడి. గ్రూప్ 1 మెయిన్స్లో 500కు పైగా మార్కులు. ఓ అభ్యర్థికి అత్యధికంగా 570 మార్కులు. 470 నుంచి 420 మార్కుల మధ్య అత్యధికులు. ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ.
ఈ నెల 24 వరకు రికౌంటింగ్కి దరఖాస్తు. అన్నొకెత్తైతే గురుకులంలో విద్యార్థుల మరణాలు మాత్రం ఆగడం లేదు. గురుకులంలో విద్యార్థిని మృతి. రాత్రి భోజనం చేసి పడుకున్న తర్వాత లేవని చిన్నారి. బిడ్డ చనిపోయిందని ఏడుస్తున్న తండ్రిని లాక్కెళ్లిన పోలీసులు. రేవంత్కు పిల్లల పాపం తగలక మానదు. సమగ్ర విచారణ చేపట్టాలి బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. ఈ వార్తల్ని నమస్తే తెలంగాణలో హైలైట్ చేసిర్రు. ఇప్పుడు ఇంకొక పేపర్ చూద్దాం. ఇప్పుడు ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడు పేపర్లో ప్రణయ్ పర్వు హత్య కేసుది హైలైట్ చేశారు. ప్రణయ్ పర్వు హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష, 6గురికి జీవిత ఖైదు. ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 2018లో జరిగిన పెరుమాళ్ల ప్రణయ్ కుమార్ పరువు హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష, మరో 6గురికి జీవిత ఖైదు విధిస్తూ నల్గొండ ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం 2వ అదనపు సెషన్స్ జిల్లా కోర్టు సోమవారం సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో ప్రథమ బుద్దాయి తిరునగరు మారుతీరావు 2020లో హైదరాబాద్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతనిపై విచారణను న్యాయస్థానం అప్పుడే నిలిపివేసింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కేసు వివరాలు ఇలా ఉన్నాయి. మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త తిరునగరి మారుతీరావు ఏకైక కుమార్తె అమృత. ఆమె చదువుతున్న పాఠశాలలోనే స్థానికుడైన పెరుమాళ్ల ప్రణయ్ కుమార్ చదివేవాడు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి ఇష్టం లేక అమృత తండ్రి మారుతీరావు 2018లో హత్య చేపించిండు. ఇప్పుడు దానికి సంబంధించి సంచలన తీర్పిచ్చింది కోర్టు. ఒకరికి ఉరిశిక్ష, 6గురికి జీవిత ఖైదు. గ్రూప్ 1 ప్రాథమిక మార్కుల ప్రకటన. అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్ల వివరాలు. 2024 వరకు రికౌంటింగ్కి అవకాశం. ఆ తర్వాత జనరల్ ర్యాంకుల జాబితా వెల్లడి. జీతభత్యాలు తీసుకుంటూ పనిచేయనిది కేసీఆర్ ఒక్కరే. అప్పులు తప్పులు తప్ప మాజీ సీఎం మాజీ మంత్రి కేటీఆర్లు చేసింది లేదు. వాటిని సవరించడానికే సమయం సరిపోతోంది. మోదీ ప్రకటించిన నిధులనే అడుగుతున్నాం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. తమిళనాడు రాజకీయంగా పెళ్లి మొగ్గ వేస్తోందన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఆయన వ్యాఖ్యలపై డీఎంకే అభ్యంతరం. తమ రాష్ట్రంలో త్రిభాషా సూత్రం చెల్లదని స్పష్టం. మంత్రి నోటిని అదుపులో పెట్టుకోవాలన్న స్టాలిన్. కెనడా ప్రధానిగా కార్నీ. భారత్తో సంబంధాల పునరుద్ధరణకు హామీ. లలిత్ మోదీకి షాక్. వనాటు పౌరసత్వం రద్దు. టీటీడీఆర్ పేరుతో కుంభకోణానికి సీఎం తెరలేపారు. ఎఫ్ఎస్ఐ నిబంధనల నియంత్రణ పేరిట కొందరు రియల్టర్లకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు. రేవంత్ భాజపాకు కోవట్టుగా పనిచేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. కోలాహలంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లు. కాంగ్రెస్ సిపిఐ అభ్యర్థుల తరపున రేవంత్ రెడ్డి, బట్టి మంత్రులు, సిపిఐ నేతల హాజరు. బారాస అభ్యర్థి శ్రవంత్తో కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి రాక.